హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన బొంగు ఆ స్టాక్ మార్కెట్ రకరకాలు చెప్తా ఉన్నాడు. ఆయన పొద్దున్న లేస్తే చెట్లకి డబ్బులు కాస్తున్నాయి అని, ఇక అదంతా చెప్పేది కాదు. డబ్బులు గని ఉందని, దీంట్లో కోట్లు ఉన్నాయని, లక్షలు వస్తాయని ఇట్లా చెప్తా ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు కనుక చూడండి, మీరు కనుక చూస్తే మొత్తం దాదాపుగా లాస్లోనే ఉన్నది. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, అతను లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. బట్ వాస్తవికత అనేది పబ్లిక్ తెలియాలి. కొంతమంది తొందరగా ఇటువంటి వాళ్ళ యొక్క వలలో పడేటువంటి అవకాశం ఉన్నది. సో మనం చాలా జాగ్రత్తగా వీళ్ళని గమనించాలి. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఇది వచ్చేసి 31వ తేదీ, అంటే నిన్న అంతా దాదాపుగా 7% అంత పోయింది. ఇక్కడ చూడండి, అంత ముందు రోజు ఇది లాసు. అంతకుముందు ఏంటి, ఒక 2 రోజులు వచ్చినాయి. ఈ 2 రోజులు రాగానే, అంటే మన కొంచెం యూట్యూబ్ కొద్దిగా ప్రాబ్లం ఉండటం వల్ల మనోడు వీడియో చేయలేదు. కొద్దిగా లాభాలు వచ్చినాయంటే చాలు, ఊరు నాయన అసలు మనం వినలేనంత అన్ని వీడియోస్, రోజుకి 12 వీడియోస్ కూడా చేశాడు. సో మనం ఏం చెప్తాడు, ఈ 2 రోజులు కొద్దిగా లాభం రాగాలి, వచ్చేసినాయి, లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చేసినాయి, బుక్ చేయండి, ఇదిగో లాభాలు ఇట్లా వచ్చినాయి, అది ఇది అని చెప్తాడు. ఇప్పుడు దాని ముందు లాస్లు, ఇక్కడ ఇప్పుడు స్టాక్ మార్కెట్ అన్న తర్వాత రావటం పోవటం అనేటువంటివి సహజం. కానీ ఇంత మరి వస్తున్నాయి పోతున్నాయి అన్నప్పుడు ప్రతిరోజు వీడియోస్ చూడండి, లక్షలు వస్తాయి, కాపీ ట్రేడింగ్లో కోట్లు సంపాదించవచ్చు, అది ఇది అని చెప్పేసి చెబుతారు. సంపాదించవచ్చు, కానీ ఆ స్కిల్ అనేది మన దగ్గర ఉండాలి కదా. కాబట్టి ఇటువంటి వాళ్ళ యొక్క వల్ల మీరు దయచేసి పడకండి. ఇక్కడ అన్ని బొక్కలు తప్ప ఏమీ లేవు అని గమనించండి. ఇంకోటి కూడా చూడండి, కావాలంటే అక్కడ కూడా ఇక్కడ కనుక చూస్తే దాదాపుగా ఇక్కడ మీరు చూడండి, పెర్ఫార్మెన్స్ లాస్ట్ 7 డేస్లో 15% లాస్ అనేటువంటి. ఇప్పుడు లాభం రావడం సహజం, కానీ ఇక్కడ మీరు గమనించాలి, విన్ రేట్ ఎంత ఉంది, 55% ఉంది. కానీ లాస్ వస్తే ఎట్లా ఉంటుంది, అంటే విన్ రేట్ 55% ఉన్నా ఇక్కడ బొక్క క్యాపిటల్లో 15%, వారంలోనే 15% వచ్చిందంటే ఇక 1 మంత్లో ఎంత, దాదాపుగా చాలామంది సగం పైన డబ్బులు పోయినాయి అనేది టాక్. అది ఏంటి అనేటువంటిది మనకి తెలీదు. కావాలంటే మీరు ఇక్కడ కనుక చూస్తే వాళ్ళు పెట్టినటువంటి క్యాపిటల్ 5 lakhs పైనే ఉంది. జనాభా పెట్టినటువంటి క్యాపిటల్ 5 lakhs పైనే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ కనుక చూస్తే దాదాపుగా మిగిలింది ఎంత, ఇక్కడ మీరు చూడండి, మిగిలింది 19 పాయింట్, అంటే 1,90,000 మిగిలినాయి. పోయింది మాత్రం 3 లక్షల దాకా పోయింది. సో ఈ విధంగా అంటే డబ్బులు రావటం పోవటం అనేటువంటిది స్టాక్ మార్కెట్లో సహజం. కానీ ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. లక్షలు వచ్చేస్తాయి అంటున్నారు. ఇదంతా ఒక పెద్ద గ్యాంబ్లింగ్. కాబట్టి మీరందరూ చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళు ఏంది ఉండాలి. ఎంత చెప్పినా ఇదిగో 214 మంది వెళ్ళారు కదా, కానీ ఫాలో అవుతుంది ఎంతమంది, 31 మంది. మొన్న ఉన్నారు దాదాపుగా 60-70 మంది దాకా ఫాలో అవుతున్నారు. వాళ్ళందరికీ బొక్కలు వచ్చేసరికి ఆఖరికి 31 మంది తేలారు. మీరు కూడా గమనించి చాలా జాగ్రత్తగా ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ కింద డిస్క్రిప్షన్లో నా వాంటేజ్ ఇటువంటి వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల నుంచి పోరాటం అనేటువంటి చేస్తున్నాము ఇటువంటి వాళ్ళ మీద. సో ఇటువంటి వాళ్ళని సహకరిస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కింద డిస్క్రిప్షన్లో రెఫరల్ లింక్ ఇస్తున్నాను. దాని ద్వారా అకౌంట్స్ని ఓపెన్ చేసి కొద్దిగా సపోర్ట్ చేస్తారని. అంటే మీరు ట్రేడ్ చేస్తే ఏదో 100, 30, 40 ఎంతో కొంత రూపాయలు వస్తుంటాయి కదా, అది మెయింటెనెన్స్ ఖర్చు కన్నా పనికి వస్తాయని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.